అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకేష్, LGHHE తిరుపతి బ్రాంచ్. ఈ రోజు మన LG మైక్రో ఓవెన్ లో చికెన్ తందూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మన LG మైక్రో ఓవెన్ లో తందూరి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు చూద్దామండి. ముందుగా చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్ ని మనము బయట మార్కెట్లో అడిగితే ఇలా నీట్గా కట్ చేసి ఇస్తారు. ఒకవేళ కట్ చేయకపోతే మనము చాకుతో ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్, తర్వాత గీ, లెమన్, సాల్ట్, ధనియా పౌడర్, తందూరి మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కర్డ్ అండి. కర్డ్ అప్లై చేస్తే చాలా నీట్గా మృదువుగా ఉంటుందండి చికెన్ అనేది. ఇప్పుడు ఈ చికెన్కి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నేను మీకు ముందుగా చెప్పిన విధంగా చికెన్కి మొత్తం నేను ఆయిల్, గీ, లెమన్, తర్వాత తందూరి మసాలా, సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం మీకు అన్ని నేను ఎక్స్ట్రాగా నేను గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నానండి ఫ్లేవర్ కోసం. ఇవన్నీ బాగా మిక్సింగ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను మన LG మైక్రో ఓవెన్లో లోపల ఉంచి డోర్ క్లోజ్ చేసి మన మైక్రో మోడ్లో 8 minutes పెట్టి స్టార్ట్ చేద్దాం. ఈ విత్ ఇన్ 8 minutesలోనే మనకు చికెన్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది. మన LG మైక్రో ఓవెన్లో విత్ ఇన్ 8 minutesలోనే మనకు తందూరి అనేది బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లైవ్లో చూద్దాం దాన్ని. చూడండి విత్ ఇన్ 8 minutesలో ఎలా బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు దీనిని మనము ప్రాసెస్ అనేది ఎలాగ కంప్లీట్ చేయాలో ఇప్పుడు మనం లైవ్లో చూద్దాం. ఆ తర్వాత ఇప్పుడు మనము మన LG మైక్రో ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేసుకోవాలంటే నేను హై గ్రిల్ తీసుకున్నాను. తర్వాత బేకింగ్ ప్లేట్ అంటే బ్లాక్ ప్లేట్ని నేను ఆయిల్ బ్రషింగ్ చేశాను. టోటల్గా ఆయిల్ బ్రషింగ్ చేసిన తర్వాత దాని మీద ఇలా ఉంచేసి డోర్ క్లోజ్ చేసి కన్వెక్షన్ మోడ్ బటన్ ప్రెస్ చేయని మనకి ఇలా 180 degrees టెంపరేచర్ కనిపిస్తుందండి. తర్వాత టైమర్ వచ్చేసి 3 minutes అండి. ఇలా 3 minutes వచ్చిన తర్వాత స్టార్ట్ బటన్. విత్ ఇన్ 3 minutesలోనే మన LG మైక్రో ఓవెన్ అనేది ప్రీహీట్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి ప్రీహీట్ అనేది కంప్లీట్ అవ్వచ్చింది. ఈ ప్రీహీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లాక్ ప్లేట్ బయటికి తీసేసి దానిపైన ఆల్రెడీ ఇందాక మనం కుక్ చేసిన చికెన్ తందూరి పీసెస్ని దాని మీద ఉంచి మళ్ళీ అగైన్ మైక్రో ఓవెన్లో ఉంచి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేద్దామండి. చూడండి ప్రీహీట్ అయిపోయిన ప్లేట్ మీద నేను చికెన్ పీసెస్ వేస్తున్నాను. అలా ప్రీహీట్ అయిపోయిన వెంటనే ఇలాంటి సౌండ్ వస్తుందండి ఆయిల్ మీద ఇలా వేసినప్పుడు. సో మీరు మాత్రం అలా వచ్చిందంటేనే ప్రీహీట్ అనేది బాగా కంప్లీట్ అయినట్టు, లేకపోతే ప్రీహీట్ మనం సరిగ్గా చేయనట్టే లెక్క. ఓకేనా అండి? చూడండి పీసెస్ నేను డైరెక్ట్గా లోపల పెట్టేశాను, డోర్ క్లోజ్ చేశాను. తర్వాత మనం ఆపరేట్ చేయాల్సింది కన్వెక్షన్ మోడ్, 200 టెంపరేచర్. 200 టెంపరేచర్ అవ్వంటే ఈ డైల్ ప్యాన్ మూవ్ చేస్తే 200 వస్తుందండి. తర్వాత మనం టైమర్ పెట్టాల్సింది టోటల్గా 32 minutes అండి. ఈ 32 minutesలో హాఫ్ ఆఫ్ ద టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పీసెస్ని మనం రొటేట్ చేసి మళ్ళీ టైమర్ని స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు టోటల్ నేను 32 minutes పెట్టేశాను. ఇందులో 16 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పీసెస్ని తిప్పేసి మళ్ళీ అగైన్ స్టార్ట్ చేస్తానండి. సో విత్ ఇన్ ఈ 32 minutesలోనే తందూరి అనేది కంప్లీట్ అవుతుంది. తొందరగా మనకి తందూరి అనేది ప్రిపరేషన్ అవ్వడానికి టోటల్గా మనకు పట్టే టైం వచ్చేసి 40 minutes అండి. ఇప్పుడు మన LG మైక్రో ఓవెన్లో 32 minutesలో 16 minutes అనేది కంప్లీట్ అవుతుంది. నేను ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తున్నానండి. చూసారు కదా ఎలా ఫ్రై అవుతుందో టోటల్గా లోపల. నేను బయట తీసి నేను చూపిస్తానండి. చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను పీసెస్ మొత్తం టోటల్గా తిప్పేస్తున్నాను. ఇదిగోండి నేను పీసెస్ నీట్గా తిప్పేసేసాను. తర్వాత అగైన్ నేను లోపల పెట్టేసి మళ్ళీ స్టార్ట్ కొట్టేస్తాను. ఇదిగో నేను లోపల పెట్టేశాను, డోర్ క్లోజ్ చేసేసి అగైన్ మళ్ళీ అక్కడి నుంచి నేను టైమర్ అనేది స్టార్ట్ చేసేసాను. చూసారు కదండి మన LG మైక్రో ఓవెన్లో విత్ ఇన్ 32 minutesలోనే మన తందూరి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో లైవ్లో ఇప్పుడు చూద్దామండి. చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. చూసారు కదండి మన LG మైక్రో ఓవెన్లో తందూరి అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో మీరు కూడా మీరు ఇంట్లో తయారు చేసుకుంటారని ఆశిస్తూ మీ లోకేష్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.